సినీ రంగం అంటేనే కాంట్రవర్సీలకు, సెన్సేషనల్ వార్తలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇండస్ట్రీలో ఉన్న నటుల వ్యక్తిగత జీవితాల గురించి చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే తమ పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను సెలబ్రిటీలు చాలా గోప్యంగా ఉంచుతారు. 1980లలో ప్రముఖ మోడల్గా, నటుడిగా పేరుగాంచిన దీపక్ పరాశర్ తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితంలోని సవాళ్లను, ఆర్థిక ఇబ్బందులను, తన లైంగికతపై వచ్చిన వదంతుల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. బాలీవుడ్లో తన ప్రయాణంలోని ఒడిదుడుకులను ఆయన పంచుకున్నారు. తన లైంగిక ధోరణి గురించి చాలా సంవత్సరాలుగా వస్తున్న వదంతులపై కూడా దీపక్ పరాశర్ మాట్లాడారు. ముందుగా, నేను నా లైంగికతను ఎవరికీ ప్రకటించలేదు, అవసరం లేదని భావిస్తున్నాను. నేను గే కాదు, అస్సలు కాదు. గే కావడం తప్పు కాదు. ఈ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు, వారి కెరీర్లు దెబ్బతినలేదు. కాబట్టి నా కెరీర్ నేను చేయని ప్రకటన కారణంగా దెబ్బతిందని నేను ఒప్పుకోను. నేను అందరితో ప్రేమలో పడతాను. లింగభేదం నాకు అడ్డు కాదు. నా దృష్టిలో మనిషి మంచిగా ఉండాలి, హృదయం మంచిగా ఉండాలి, వారు నాతో నిజాయితీగా ఉండాలి. లింగం నా దృష్టిలో తేడా చేయదు. దీనిని గతంలో చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరించారు.